కల్తీ నకిలీ విత్తనాల రూపుమాపి రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన కార్యాచరణకు రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరా సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీసులు, అధికారులు కృషి చేస్తున్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా ముల్కల వద్ద జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి మంచిర్యాలకు బైక్పై వస్తున్న ఇద్దరు అనుమానిత సంచులతో రాగా సంచులను తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత BT3 నకిలీ విత్తనాల సరఫరా గుట్టురట్టయింది. విచారణలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన షాబుద్దీన్ నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి మంచిర్యాల ప్రాంతంలోని రైతులకు అధిక ధరలకు విక్రయించడానికి తరలిస్తున్నామని కాసిపేట మండలానికి చెందిన గుండవేణి రాజశేఖర్, ముచ్చెర్ల సంపత్లు తెలిపారు. స్వాధీనపరుచుకున్న నకిలీ BT3 పత్తి విత్తనాలు, ఒక బైకు, ఇద్దరు నిందితులను తదుపరి చర్యల నిమిత్తం హాజీపూర్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ తెలిపారు. ఇట్టి దాడిలో టాస్క్ ఫోర్స్ SI లచ్చన్న, సిబ్బంది పాల్గొన్నారు. చాకచక్యంగా నకిలీ విత్తనాల సరఫరాను అడ్డుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందాన్ని కమిషనర్ M. శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.